హాయ్! ఈరోజు మీకు ఒక కొత్త మోటివేషన్ స్టోరీ మీకు ప్రజెంట్ చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. స్వాగతం మై ఛానల్. ఈరోజు మనం ఒక మోటివేషనల్ లైఫ్ లెసన్స్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో పూర్తి చూసి మీ అభిప్రాయాన్ని మా కెమెరాలో తెలియజేయండి. ప్రపంచంలో అతి చిన్న జీవి కూడా మనకు పెద్ద పాఠాలు నేర్పగలదు. అటువంటి జీవి మన చుట్టూ కనిపించే ఒక చిన్న చీమ. ఈరోజు ఆ చీమ ఎలా మనల్ని స్ఫూర్తిపరుస్తుందో తెలుసుకుందాం. ఎండ మండిపోతుంది, నేల వేడెక్కిపోతుంది, కానీ ఆ చీమ తన గూడు కోసం ఆహారం వెతుక్కుంటూ బయలుదేరింది. చాలా దూరం నడిచాక ఓ గింజ దొరికింది. చీమ ఉత్సాహంగా దాన్ని లేపి తన గూడు వైపు బయలుదేరింది. చీమ ముందుకు సాగింది, కానీ మధ్యలో పెద్ద రాయి వచ్చింది. ఆ గింజను రాయిపై ఎక్కించేందుకు ప్రయత్నించింది, కానీ మొదట ప్రయత్నంలోనే జారిపడింది. రెండోసారి కూడా విఫలమైంది. ఎండ మండుతుంది, కానీ ఆ ప్రయత్నం ఆగలేదు. విఫలమవడం అంతిమం కాదు, అది ఒక కొత్త పాఠం మాత్రమే. చీమ ప్రయత్నం చూస్తూ దగ్గరలోని చెట్టుపై తేనెటీగ నవ్వింది. ఏమయ్యా చీమ, ఈ పెద్ద గింజ నీకు సాధ్యమా? చీమ చిరునవ్వు వేసి చెప్పింది. నా బలంతో కాదు, నా ప్రయత్నంతో సాధిస్తాను అంది చీమ. ఆకాశం నల్లగా మారింది, గాలి గట్టిగా వీచింది, వాన మొదలైంది, నేల మట్టి అయ్యింది. కానీ చీమ గింజను గట్టిగా పట్టుకుంది. గాలి దెబ్బతో గింజ దూరంగా ఎగిరిపోయింది. చీమ జారినా పడిపోయింది, లేచి పరిగెత్తింది. వాన ఆగిపోయింది, సూర్యుడు వెలిగాడు. చీమ గింజను తిరిగి కనుక్కుంది, శుభ్రం చేసింది, మళ్ళీ రాయిపై ఎక్కింది. ఈసారి ఆగకుండా నెమ్మదిగా విజయంతో. తేనెటీగ ఆశ్చర్యపోయింది. నీ పట్టుదల నాకు పాఠం అయింది చీమ అంది. చీమ చిరునవ్వు చేస్తూ ఇలా చెప్పింది. విఫలం అనేది అంతిమం కాదు, ప్రయత్నం ఆగినప్పుడే అంతం. జీవితంలో కూడా ఎన్నిసార్లు జారినా లేచి నిలబడడం నేర్చుకుంటే విజయం తప్పదు. మన ప్రయత్నమే మన విజయానికి వంతెన. ఎప్పుడు వదలని మనసు గెలుస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్ఫూర్తిదాయక కథల కోసం తెలుగు మోటివేషన్ స్టోరీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.